our agenda is to crack software jobs. Okay, అది మన గోల్ యాక్చువల్గా. దట్ ఈస్ అవర్ గోల్. సో హౌ టు క్రాక్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది ఒక గోల్. ఓకే ఫైన్. సో లెట్ us డిస్కస్ ఏంటంటే నిన్న ఒక్కసారి చిన్న రికాప్ చేద్దాం. మనం నిన్న ఏం డిస్కస్ చేసాం, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అని డిస్కస్ చేసాం ఒకసారి. ఒక్కసారి మెసేజ్ చేయండి అని నేను ఏం డిస్కస్ చేసాం ఒకసారి. సో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎస్టర్డే, అసలు ఏం చేయబోతున్నాం, మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలంటే ఏం కావాలి, ఎలాంటి స్కిల్స్ ఉంటే వీ కెన్ డూ ఏ సాఫ్ట్వేర్, వీ కెన్ క్రాక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ అని సార్ నాకు మెసేజ్ చేయండి ఒకసారి. అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా 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 అదొకటేనా? అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఒకటి, ఇంకా ఇంకేం నేర్చుకున్నాం? సో త్రీ టైర్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకున్నాం. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అండ్ వీ హ్యావ్ సీన్ అబౌట్ వాట్ యు మీన్ బై వెబ్ అప్లికేషన్స్ అని చూసాం. ఓకే, సో నిన్న 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 థింగ్ అంతా ఇది ఇక్కడ చూసాం మనం. ఓకే, సో నిన్న వై ఫుల్ స్టాక్, వై వాట్ ఈస్ ఫుల్ స్టాక్, లాజికల్ థింకింగ్ ప్రాజెక్ట్స్. సో ఆ థింగ్స్ అన్ని మనం నిన్న చూసాం, రైట్? సో ప్రీవియస్ వెబినార్ లో చూసారు ఫుల్ స్టాక్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ ద ఫుల్ స్టాక్? మీకు ఫుల్ స్టాక్ అంటే ఐడియా ఏంటి? కొత్త వాళ్ళు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. ఫుల్ స్టాక్ అంటే ఒక ఐడియా ఏంటి చెప్పండి నాకు. సో ఒకసారి నాకు మెసేజ్ చేయండి, వాట్ యూ మీన్ బై ఫుల్ స్టాక్ అంటే ఏం చెప్తారు. ఓకే, సో వాట్ యూ మీన్ బై ఫుల్ స్టాక్ అంటే ఏం చెప్తారు? సో టెక్స్ట్ చేయండి నాకు, టెక్స్ట్ చేయండి. లేటర్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ వన్ అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ ని బిల్డ్ చేసి ఐ ఆమ్ గోయింగ్ టు షేర్ యువర్ లైవ్ లింక్. ఆ లైవ్ లింక్ మీకు ఇవ్వబోతున్నాను నేను. సో మీ ముందే ఏం చేస్తా అంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి మీకు ఆ లింక్ ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ ఈజ్ వాట్ డూ మీన్ బై ఫుల్ స్టాక్, అది నాకు చెప్పండి చాలు. నేను లేటర్ మీకు ఎలా ఉంటది థింగ్ అనేది ఐ ఆమ్ గోయింగ్ టు షో. ఓకే, ఈరోజు టెక్నికల్ పార్ట్ కాదు, వీఆర్ గోయింగ్ టు, ఓకే వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ రియల్ అప్లికేషన్ అన్నమాట. ఓకే, సో మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో ఫుల్ స్టాక్ డీల్స్ విత్ వెబ్ అప్లికేషన్ త్రూ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఓకే, వెరీ గుడ్ అఖిల. ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్మెంట్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ అండ్ టెస్టింగ్. ఓకే, సో వాళ్ళని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. Okay, process of developing for both front end and back end application. Okay, very good. So not only those, to become a proper full-fledged full stack developer, you have to have knowledge on maybe these all front end, okay, back end, database management, deployment, testing. Okay, these are the things we have to have knowledge on. Okay, సో అప్పుడే ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. ఎందుకు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని అంటే టు బిల్డ్ అప్లికేషన్. సో ఎస్టర్డే వీ హ్యావ్ సీన్, ఓకే వీ హ్యావ్ సీన్ ఎస్టర్డే. ఓకే, సో వాట్ అప్లికేషన్స్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అంటే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, వీఆర్ గోయింగ్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్. సో వెబ్ అప్లికేషన్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ front end technologies front end technologies, and as well as back end technologies, database technologies, and deployment. Before deployment we have to go with testing, later we will go to deployment. Okay, this is the process of making a full-fledged full stack application. If you are handling this all, ఒకవేళ మీరు అన్ని హ్యాండిల్ చేస్తే then you will become full-fledged full stack developer అండి. Okay, and additional గా you have to have knowledge on, okay, you have to have knowledge on mandatory, you have to have knowledge on tools. Okay, tools are the things మిమ్మల్ని స్టాండ్ అవుట్ చేస్తాయండి. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మేము ఎలా స్టాండ్ అవుట్ అవ్వాలి సార్ అంటే బై లెర్నింగ్ టూల్స్ అన్నమాట. సో వాట్ ఆర్ ద టూల్స్ అంటే మావెన్ కానీ, ఓకే గిట్ హబ్ కానీ, ఓకే చాలా ఉన్నాయి మనకి, చాలా గిట్ కానీ గిట్ ల్యాబ్ కానీ. ఓకే, సో ఈ థింగ్స్ నేర్చుకోవడం వల్ల యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ అవుట్. ఓకే, ఆ స్టూడెంట్స్ తో మీరు ఏంటి స్టాండ్ అవుట్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు లెర్న్ టూల్స్ ఆల్సో. ఓకే, సో బై దీస్ ఆల్ యూ కెన్ బిల్డ్ ఏ ఫుల్ స్టాక్ అప్లికేషన్. ఓకే, సో యూ కెన్ బిల్డ్ ఏ ఫుల్ స్టాక్ అప్లికేషన్. ఓకే, సో నిన్న మనం ఏంటంటే త్రీ టైర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసామండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి రీక్యాప్ చేస్తాం. మనం త్రీ టైర్ ఆర్కిటెక్చర్స్ లో మనకి కొన్ని త్రీ థింగ్స్ ఉన్నాయి అనుకుందాం. త్రీ థింగ్స్ ఏమనుకున్నాం? ఒక లేయర్, ఏదో లేయర్ ఉంది ఇక్కడ. ఓకే, సో వాట్ ఈస్ దిస్ లేయర్?
అండ్ ఇంకొక లేయర్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక లేయర్ ఉంది. సో ఆ లేయర్స్ ఏంటో చెప్పండి ఒకసారి. నిన్న జాయిన్ అవ్వ వాళ్ళు ఒకసారి చెప్పండి, ఆ లేయర్స్ ఏంటో చెప్పండి ఒకసారి. ఫస్ట్ వన్ ఈస్ presentation. Okay, presentation layer. First one is presentation layer. Okay, presentation layer, application layer, very good, and data layer. Hmm, very good online, very good. Application layer, presentation layer, and here data layer. ఓకే, సో ఈ త్రీ లేయర్స్ ని పట్టుకుని వీ హ్యావ్ సీన్ మన ఎగ్జాంపుల్ యాజ్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకుని ఫస్ట్ రెస్టారెంట్ కి ఎంటర్ కావాలి, వీ విల్ సీ అంబియన్స్. ఆ అంబియన్స్ మనం ఏమనుకున్నాం అంటే వీ హ్యావ్ ట్రీటెడ్ యాజ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, ఆ ఫ్రంట్ ఎండ్ లోనే అగైన్ మనకి ఏంటంటే టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ ని వీ హ్యావ్ ట్రీటెడ్ యాజ్ బ్రౌజర్. ఓకే, సో అప్లికేషన్ ప్రెజెంటేషన్ లేయర్స్ లో మనకి ఏమేమి ఉంటాయంటే వీ హ్యావ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ బ్రౌజర్ ఉన్నాయి. ఓకే, అప్లికేషన్ లేయర్ లో ఏముంటుంది సార్ అంటే, అప్లికేషన్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే రెస్టారెంట్ లోపల కిచెన్ ఉంటుంది కదా, ఆ కిచెన్ ని మనం ఎలా ట్రీట్ చేసుకున్నాం అంటే సర్వర్ లా ట్రీట్ చేసాం. ఆ సర్వర్ ని మళ్ళీ బ్యాక్ ఎండ్ లా అదేంటి చెఫ్ లా అనుకున్నప్పుడు వీ హ్యావ్ ట్రీటెడ్ యాజ్ బ్యాక్ ఎండ్. ఓకే, బ్యాక్ ఎండ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ హియర్ ఫైనల్లీ ఇన్ డేటా లేయర్ వీ హ్యావ్ వాట్ వీ హ్యావ్ ఏమున్నదండి, మనకున్నది ఏంటంటే డేటాబేస్. ఓకే, డేటాబేసెస్ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి మనకి, సీక్వెల్ కానీ, ఓకే, మై సీక్వెల్ కానీ, ఓకే, ఒరాకిల్ కానీ, మాంగోడిబి కానీ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటి సార్ సర్వర్లో అంటే ఏమేమి సర్వర్స్ ఉంటాయి సార్? అపాచీ సర్వర్స్, డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి, టామ్ క్యాట్ సర్వర్స్. ఓకే, బ్యాక్ ఎండ్లో ఏముంటాయి సార్? ఓకే, జావా ఆర్, ఓకే, పైథాన్ ఆర్, ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మెరన్ స్టాక్ ఆర్ మెరన్ ఆర్ అదే నోడ్ ఆర్ ఎక్స్ప్రెస్. ఓకే, థింగ్స్ అన్ని మనకి ఏంటంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఓకే, రైట్, ఫైన్. సో ఇక్కడ ఏముంటదంటే సర్వర్ ప్లస్ బ్యాక్ ఎండ్, అండ్ హియర్ వీ హ్యావ్ డేటాబేస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్. ఎలా డిస్కస్ చేసామంటే రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేసాం. సో ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అగైన్ డూప్లికేట్ సెషన్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు. నేను మీకు ఏంటంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి, నా ఎజెండా ఏంటంటే టుడే అప్లికేషన్ బిల్డ్ చేసి మీ చేతిలో పెట్టాను అనుకుంటున్నాను. ఓకే, సో దానికన్నా ముందు ఒక క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఏంటంటే హౌ టు మేక్ కనెక్షన్ బిట్వీన్ ప్రెజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. చెప్పండి, వాట్ ఆర్ ద థింగ్స్? ఏంటది నిన్న ఒక డిస్కస్ చేసాం. మనకి రెస్టారెంట్ కి కిచెన్ కి మధ్యలో ఎవరు ఉంటారు? మనకి మీడియం లా ఎవరు ఉంటారు? రెస్టారెంట్ కి కిచెన్ కి మీడియం లా ఎవరు ఉంటారు? నిన్న డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. ఏంటది? వెయిటర్, వెరీ గుడ్. ఆ వెయిటర్ ని ఏదో అనుకున్నాం. ఏమనుకున్నామంటే వీ హ్యావ్ ట్రీటెడ్ దట్ వెయిటర్ యాజ్ ఏమనుకున్నామంటే ఏపిఐ. ఏంటది? ఏపిఐ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సర్వర్ నాట్ సర్వర్, ఏపీఐ. ఓకే, ఏపీఐ. సో ఏపీఐ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యాక్ట్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది సార్, రెండు బాగానే ఉన్నాయి సార్. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉంది, వెరీ గుడ్. కానీ దానికి మధ్యలో కనెక్షన్ క్రియేట్ చేయాలి కదా సార్. బ్యాక్ ఎండ్ లాజిక్ ఫ్రంట్ ఎండ్ అర్థం కాదు, ఫ్రంట్ ఎండ్ లాజిక్ బ్యాక్ ఎండ్ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు రెండిటికి కనెక్షన్ క్రియేట్ చేయాలి కదా సార్. ఓకే, to create connection between to create connection between both the back end and front end అంటే so two software applications, then you have to have a API అన్నమాట. That API is nothing but application 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 programming interface. Okay, this will make connection between two softwares అన్నమాట. ఓకే, సో ఎలా సార్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ బ్రోకర్ అండి. ఓకే, మనకి బ్రోకర్ ఉంటారు కదండి. లైసెన్స్ తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఎల్ఆర్ ఎగ్జామ్ రాయాలి, టెస్టింగ్ చేయాలి, డ్రైవింగ్ టెస్ట్ చేయాలని అనుకుంటారు, రైట్? సో దానికన్నా మనం ఏం ఆప్షన్ తీసుకుంటాం అంటే వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఏ బ్రోకర్. అవునా, బ్రోకర్ అని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? మిడిల్ పర్సన్ కదా ఇప్పుడు. సో ఏపీఎస్ కూడా ఏంటంటే మనకి మిడిల్ పర్సన్ లా ఉంటాయి. నేను లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నా, డైరెక్ట్ నేను వెళ్ళట్లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు బ్రోకర్. బ్రోకర్ దగ్గరికి వెళ్తే బ్రోకర్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ అప్లికేషన్. అదేంటి, దట్ గవర్నమెంట్ స్టఫ్ ఏదో ఉంటాయి కదా, స్టఫ్ అంతా ఎవరు చూసుకుంటున్నారంటే దట్ బ్రోకర్ ఇస్ టేకింగ్ కేర్, రైట్? సో ఏపీఐలో ఏమైనా డౌట్ ఉందా? ఏపీఐలో ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? చాలా ఏపీఎస్ ఉన్నాయండి. సో మనకి పబ్లిక్ ఏపీఎస్, ప్రైవేట్ ఏపీఎస్, చాలా చాలా ఏపీఎస్ ఉన్నాయి.
ఓకే, ఎనీ డౌట్ ఇక్కడ వరకు? ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఏ డౌట్ అయినా ఉందా ఇక్కడ? ఓకే, ఎనీ డౌట్? నో సార్. ఓకే సార్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అఖిల్. ఓకే, టుడే టుడే మై అజెండా. ఓకే, ఆర్ యూ రెడీ అండి? టుడే మై అజెండా is I want to show you one real time application. Real time application అంటే some kind of real time application, అది కూడా with the help of front end, not back end. I don't want to involve back end currently. Okay, with the help of front end. Okay, so indirectly I am going to involve back end also. So database is not involved and we are dealing with only front end and back end. Okay, right? Okay, so my agenda is to build one application. Okay, build one application. Application ni I want to give access to everyone. I want to give access to everyone. Okay, right? మీరు రెడీ అయితే నేను టెంప్లెట్ డ్రా చేస్తా. మీరు రెడీ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మీరు రెడీ అయితే ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ వన్ అప్లికేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ మీ ముందే రాస్తాను నేను. ఇఫ్ యూఆర్ రెడీ, ఎస్ పెట్టండి నాకు. ఎస్ పెడితేనే ఐ కెన్ గో ఫార్వర్డ్. ఎస్, ఎస్ సార్, వెరీ గుడ్ సార్. సో ఐ మేక్ యూ వన్ డెవలపర్ అండి. ఈరోజు మిమ్మల్ని డెవలపర్ చేసి పంపిస్తాను నేను. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ డెవలపర్ చేసి పంపిస్తా. ఫుల్ ఫ్లెజ్డ్ డెవలపర్ కాదు, సమ్ కైండ్ ఆఫ్ డెవలపర్ చేసి పంపిస్తాం మేము. ఓకే, రైట్. ఓకే, ఓకే సార్. ఏపీఐ అంటున్నారు కదా, వాట్ ఈస్ దిస్ ఏపీఐ? ఏంటి, ఎలా ఉంటుంది? ఏపీఐస్ అంటే ఎలా ఉంటాయి? సింపుల్ గా చెప్పాలంటే అండి, ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి కనెక్షన్ చేయడానికి నాకు ఏంటంటే ఒక లింక్ ఉంటుంది అనమాట, అంతే. ఒక లింక్ అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రెండు రెండు ఉన్నాయి. ఏంటంటే అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ ఉంది. ఈ టూ లేయర్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే కనెక్షన్ అయి ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ కి డేటాబేస్ కి కనెక్షన్ ఉంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ కి డేటాబేస్ కి నెవర్ కనెక్షన్. సో మనకి ఏంటంటే ఇలా అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ కి కనెక్షన్ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే హీఈస్ గోయింగ్ టు ఏం చేస్తాడంటే క్రియేట్ వన్ అప్లికేషన్ చేసి డేటాబేస్ కి కనెక్ట్ చేసి ఆ డేటాని ఏ రూపంలో ఇస్తారంటే ఒక లింక్ రూపంలో ఇస్తాడు. ఒక లింక్ తయారు చేస్తాడు. ఆ లింక్ ఏమవుతుందంటే ఏపీఐ. ఓకే, మీరు ఏదేదో అనుకుంటున్నారు కదా, ఏం కాదు అది. ఓకే, లింక్ అది. ఓకే, వన్ లింక్ అంతే. ఓకే, ఆ లింక్ లో ఏముంటది సార్ అంటే మనకి డేటా ఉంటది. ఏ డేటా సార్ అంటే కొంచెం ఏదో ఇంగ్లీష్ లో ఏదో ఉంటది సార్, ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ కలిపి ఏదో ఉంటది సార్. అంటే ఏంటి సార్ అంటే అది జేసన్ ఫార్మాట్ అంటారు. ఓకే, సో లింక్ అంటే ఏంటంటే మీకు తెలిసిన వరకు లింక్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. చెప్పండి, లింక్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. లింక్ అంటే ఏంటి? ఒక రిసోర్స్ కదా, ఒక దగ్గరికి వెళ్ళడం కదా, అవునా? సో మనకి యూఆర్ఎల్ ఎలా ఉంటాయి నార్మల్గా? https://www.google.com అని ఉంటుంది, రైట్? అంతే కదా, అంతేనా? ఆన్లైన్. సో వాట్ డూ మీన్ బై డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి, చెప్పండి, కమాన్. ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి? వరల్డ్ వైడ్ వెబ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, రైట్. ఈ టోటల్ గా దీన్ని ఏమంటాం చెప్పండి? https://www.google.com అంటున్నాం కదా. ఈ టోటల్ ని ఏమంటాం చెప్పండి? ఈ టోటల్ థింగ్ ని. వెరీ గుడ్, యుఆర్ఎల్ లింక్. ఎస్ ఎస్, అంతే. యుఆర్ఎల్, అంతే. యుఆర్ఎల్ యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. వెరీ గుడ్. ఓకే, యూఆర్ఎల్ అంటారు, రైట్? సో దాంట్లో మళ్ళీ హెచ్టిటిపిపిఎస్ ఉంది, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హెచ్టిటిపిపిఎస్ అంటే మళ్ళీ ప్రోటోకాల్ సార్, ప్రోటోకాల్ సంథింగ్ సార్. www.google.com అంటే డొమైన్స్ సార్. ఓకే, మనకి అన్నీ వద్దు సార్, నాకు లింక్ తయారైంది చాలు. ఆ లింక్ తో ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఎలాగో మనకి ఏం చేస్తున్నాడు అంటే డేటాబేస్ కనెక్ట్ చేసి ఒక ఏపీఐ లింక్ ఇస్తున్నాడు సార్. ఆ ఏపీఐ లింక్ ని పట్టుకొని నేను ఏం చేయాలంటే యూజర్ కి డిస్ప్లే చేయాలి, అవునా? ఓకే సార్, మనకి అలాగే ఏంటంటే పబ్లిక్ ఏపీఐస్ ఉంటాయండి. ఏముంటాయి? పబ్లిక్ ఏపీఐస్ అని ఉంటాయి. అంటే ఫ్రీగా
ఫ్రీగా ఇస్తారనమాట. ఫ్రీగా ఎక్కడ ఇస్తారు సార్ అంటే మనకి ఒక ఏపీఐ ఉంది మనకి ఏంటంటే ఫేక్ స్టోర్ ఏపీఐ డాట్ కామ్ అని ఉంటుంది. ఓకే, ఫేక్ స్టోర్ ఏపీఐ డాట్ కామ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఫ్రీ ఏపీఐ అనమాట. వీళ్ళు ఆల్రెడీ ఏం చేశారంటే తయారు చేసి పెట్టేశారు, బ్యాక్ ఎండ్ డేటాబేస్లు అన్ని తయారు చేసి పెట్టేశారు. ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్రొవైడింగ్ వన్ లింక్. ఓకే, ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఈ లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఈ లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఏంటి సార్, ఈ లింక్ ఏంటి సార్? ఇదే ఇదే ఏపీఐ. ఓకే, ఇదే ఏపీఐ అన్నమాట. కనెక్షన్, ఇదే కనెక్షన్ బిట్వీన్ ఎవరు కనెక్షన్ ఎలా చేస్తుంది అంటే బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ చేస్తుంది అనమాట. ఏపీఐ అనేది ప్రతి స్టూడెంట్, ప్రతి డెవలపర్ కి ఖచ్చితంగా రావాలి. ఏపీఐ రాకుండా యూ కెన్ నాట్ కంట్రోల్ ఎనీ అప్లికేషన్. ఓకే, రైట్. ఓకే, డేటా ఎలా ఉంటుంది సార్? డేటా ఎలా ఉంటుంది సార్? చెప్పండి. యాజ్ ఎ యూజర్గా, యాజ్ ఎ యూజర్గా చెప్పండి, మీకు ఇది అర్థం అవుతుందా? చెప్పండి. యాజ్ ఎ సింపుల్ యూజర్గా నేను మీకు ఇది ఇస్తే, ఇది ఇస్తే, ఈ ఈ డేటా ఇస్తే మీకు అర్థం అవుతుందా? చెప్పండి, మీరే చెప్పండి. యాజ్ ఎ నార్మల్ యూజర్గా రోడ్ మీదకి వెళ్ళి నేను ఏం చేస్తా అంటే ఈ డేటా ఏంటో తెలుసా అని అడుగుతా. అర్థం అవుతుందా, అర్థం కాదా యూజర్కి? నో. ఎస్ఆర్ నో, ఎస్ఆర్ నో, నో. ఆబ్వియస్లీ నో. మీకు అర్థం అవుతుందా? మీరు ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు కదా, మీకు అర్థం అవుతుందా? కొంచెం అయినా, కొంచెం కొంచెం కొంచెం. ఎస్, ఏం అర్థం అవుతుంది? జస్ట్ ఏంటంటే ఒక స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్స్ లో కర్లీ బ్రేసెస్ ఉన్నాయి, కర్లీ బ్రేసెస్ లో మళ్ళీ డబుల్ కోట్స్, కాలన్ ఏదో. ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ కాబట్టి నాకు అర్థం అవుతుంది సార్. ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ కాబట్టి అర్థం అవుతుంది కాబట్టి సరిపోతుంది సార్. అదే నేను వేరే వాళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళి రోడ్ మీద ఎవరికైనా ఇది నాన్ టెక్ పర్సన్ చూపిస్తే ఇది ఒక్క ముక్క అర్థం కాదు. అవునా? అవును కదా? రైట్. రైట్. అవునా? రైట్. జేసన్ డేటా వెరీ గుడ్. జేసన్ డేటా కాదనట్లేదు నేను, జేసన్ డేటా వెరీ గుడ్. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ కాదనట్లేదు. బట్ యాజ్ ఎ నార్మల్ యూజర్ గా ఆలోచించండి. నార్మల్ యూజర్ గా ఇది అర్థం అవుతుందా నార్మల్ ర్యాండమ్ యూజర్ కి? నో. రైట్. నో. నో, ఇట్ కాన్. వెరీ గుడ్. సో ఇది తయారు చేసేవాడు ఎవడంటే వాడే బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే, హీఈస్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అండి. ఇలాంటి లింక్స్ క్రియేట్ చేసేవారే ఎవరంటే బ్యాక్ అండ్ డెవలపర్స్ క్రియేట్ చేస్తారు. సో డేటాబేస్ నుంచి డేటా లాగి ఈ లింక్ రూపంలో మనకి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇస్తారు. ఆ, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఏం అజమ్ చేసుకుందామంటే లెటర్స్ అజమ్ ఇక్కడ ఏముందంటే ఇక్కడ సంథింగ్ ఏదో లింక్ ఉంది. ఆ లింక్ లో ఉన్న డేటా, ఇప్పుడు డేటా నాకు ఇలా వస్తుంది కదా, నాకు అలా కాదు, నేను చూపించాలనుకుంటున్నా, అందరికీ చూపించాలనుకుంటున్నా అప్లికేషన్ లా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నేను కనిపిస్తున్న లింక్ ఏదో కనిపిస్తుంది, ఇమేజ్ లింక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. కనిపిస్తుందండి ఇది? కనిపిస్తుందా ఇది? ఓకే, కనిపిస్తుంది కదా? ఓకే, ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ లింక్ ని క్లిక్ చేస్తున్నా. ఐఎమ్ క్లికింగ్ దిస్ లింక్. ఓకే, ఐఎమ్ క్లికింగ్ దిస్ లింక్. ఐఎమ్ పేస్టింగ్ హియర్. నాకు ఇక్కడ చూడండి ఇమేజ్ వచ్చిందా లేదా? ఇమేజ్ వచ్చిందా లేదా? ఇమేజ్ వచ్చింది కదా? ఇమేజ్ వచ్చింది కదా? అవునా? ఇమేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఇమేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? బ్యాక్ ఎండ్ లో ఆల్రెడీ డేటాబేస్ లో స్టోర్ అయిపోయి ఉన్నాయి సార్. ఓకే, సో ఎవరు ఎలా చేశారంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ డేటాబేస్ లో డేటా స్టోర్ చేసి దాన్ని ఏం చేశారంటే దే ఆర్ గివింగ్ ఇన్ వన్ లింక్ రూపంలో ఇచ్చారు. ఆ లింక్ రూపంలో మనకి డేటా అంటే ఇలా వస్తుంది. కానీ యాజ్ ఎ యూజర్ కి ఇది అర్థం కాదు కాబట్టి నౌ వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐ వాంట్ టు డిస్ప్లే డేటా, నీట్ గా డిస్ప్లే చేయాలనుకుంటున్నా, ప్రజెంట్ చేయాలనుకుంటున్నా నా అప్లికేషన్ ని. సో నా అజెండా వచ్చేసి లింక్ లో ఉన్న డేటా ఇది, ఈ డేటాని. ఓకే, ఈ డేటాని వాట్ ఐ వాంట్ టు డూ ఇస్, ఇది ఏం అర్థం కావట్లేదు మనకి, ఇది ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఈ డేటాని వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐ వాంట్ టు మేక్ వన్ వెబ్ అప్లికేషన్. ఒక వెబ్ అప్లికేషన్, వెబ్ పేజ్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేద్దాం సార్? ఓకే, నేను ఏమేమి డిస్ప్లే చేయాలనుకుంటున్నా, ఏమేమి డిస్ప్లే చేయాలనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు డిస్ప్లే ఇలా ఒక ఇమేజ్ ఒక డిస్ప్లే చేయాలనుకుంటున్నా సార్. ఇమేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఇమేజ్ తో పాటు ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ దాని టైటిల్ ఉంది కదా సార్, ఇక్కడ ఇక్కడ టైటిల్ ఉంది కదా సార్, ఇక్కడ టైటిల్ కనిపిస్తుందండి, టైటిల్ ఇక్కడ స్క్రీన్ విజిబుల్ కదండి? ఒకసారి ఒకసారి మెసేజ్ పెట్టండి. ఒక్కసారి కమాన్ కమాన్.
మెసేజ్ పెట్టండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా? ఎస్ సార్, ఓకే. రైట్, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. Fine. Now what I want to do? Now what I want to do? I want to display image here. Image display చేయాలనుకుంటున్నా, ఇమేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా, యాజ్ వెల్ as టైటిల్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఇమేజ్ ఎక్కడ నుంచి వస్తుంది సార్ అంటే, ఐ ఆల్రెడీ హ్యావ్ ఇమేజ్ లింక్ సార్. ఇక్కడ ఇమేజ్ లింక్ ఇక్కడ ఉంది. సో ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఓకే. అండ్ నెక్స్ట్ టైటిల్ ఉంది కదా సార్, టైటిల్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఓకే. నెక్స్ట్ ప్రైస్ కూడా సార్, ప్రైస్ కూడా ఉంది కదా సార్, ప్రైస్ కూడా డిస్ప్లే చేద్దాం, ప్రోడక్ట్ ప్రైస్. ఓకే. Wait. 1 minute, 1 minute. Okay. So I want to display here also price. అదేంటి, టైటిల్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సో టైటిల్ డిస్ప్లే చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే ప్రైస్ ఆల్సో హియర్. సో ప్రైస్ ఆల్సో హియర్, ఐ వాంట్ టు డిస్ప్లే ప్రైస్ ఆల్సో హియర్. అండ్ దాని తర్వాత ఐ వాంట్ టు గివ్ హియర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే. రైట్, ఇది డిస్క్రిప్షన్ అంతే. ఓకే. రేటింగ్ వేయాలనుకుంటే రేటింగ్ ఇద్దాం. రేటింగ్ చూద్దాం. రేటింగ్ వేయాలనుకున్నా కూడా రేటింగ్ ఇద్దాం మనం. ఓకే. ఫైన్. ఐ వాంట్ టు గివ్ రేటింగ్ ఆల్సో. రేటింగ్ ఏం చేద్దాం అంటే, రేటింగ్ కూడా ఇద్దాం మనం ఇక్కడ. ఓకే, రేటింగ్ కూడా ఇక్కడ ఇద్దాం అనుకుందాం. లెట్ us assume రేటింగ్ కూడా ఇక్కడ ఇద్దాం. ఓకే. సో వాట్ ఈస్ దిస్ రిప్రజెంటింగ్? ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇమేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా? ఓకే. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? టైటిల్ అండ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రైస్. ఓకే. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది సార్? ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్. ఓకే. మరి ఏ ఆరో ఏం రిప్రజెంట్ చేస్తుంది సార్ అంటే, దిస్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ రేటింగ్. ఓకే. అలా అలా ఎన్ని ఉన్నాయి నాకు ఇక్కడ చూడండి, నాకు ఎన్ని ఉన్నాయి టోటల్ గా. సారీ, ఓకే. ఎన్ని ఉన్నాయి టోటల్ గా నాకు ఇక్కడ? ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి టోటల్ గా, ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ, ఎన్ని ఉన్నాయి టోటల్ గా, ఎన్ని ఉన్నాయి? మెసేజ్ పెట్టండి ఒకసారి, ఎన్ని ఉన్నాయి టోటల్ గా? పెట్టండి, కమాన్ కమాన్. ఎస్, 20 డేటా ఉన్నాయి. సో టోటల్ 20 డేటా ఉన్నాయి. ఐ వాంట్ టు డిస్ప్లే సేమ్ అలాగే ఇలాగా నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఐ వాంట్ టు డిస్ప్లే దిస్ 20 ఐటమ్స్. ఓకే. ఐ వాంట్ టు డిస్ప్లే దిస్ 20 ఐటమ్స్. అలా ఏం చేయాలనుకుంటున్నా అంటే, అలాగా టేబుల్ ఫార్మాట్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నా. టేబుల్ అంటే ఏంటండి? టేబుల్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా, రైట్? కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా, ఇలా పెట్టాలనుకుంటున్నా. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా అండి? ఓకే. ఓకే, ఫైన్. ఇలా ఇలా చేయాలనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏం చేయాలి? నా అజెండా అర్థమైందా? ఈరోజు అజెండా ఏంటో అర్థమైందా? అరేంజింగ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్, వెరీ గుడ్. అండ్ యూజర్ కనిపించాలి కదా, యూజర్ చూడాలి కదా. యూజర్ కి చెప్తే అర్థం కాదు కదా. యూజర్ కి ఏం చూపించాలి? నేను ఇమేజ్ చూపించాలి, టైటిల్ చూపించాలి, డిస్క్రిప్షన్ చూపించాలంటే ఎలా సార్? ఓకే. ఎలా సార్ అంటే, అమెజాన్.inకి వెళ్ళాను సార్. అమెజాన్.inకి వెళ్తే ఇలా కనిపిస్తున్నా నాకు. ఇలా కనిపిస్తే యూజర్కి బాగా అర్థం అవుతుంది, అవునా? అవును కదా. ఇలా కనిపిస్తేనే మనకి బాగా అర్థం అవుతుంది కదా. ఇలా నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేశాడు అంటే, బ్యాక్ ఎండ్ డెవలపర్ నాకు ఈ అప్లికేషన్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఈ ఈ థింగ్ అంతా ఇచ్చాడు. నేను ఏం చేయాలి ఇప్పుడు? యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా నేను యూజర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే, ఐ హావ్ టు డిస్ప్లే దీస్ ఐటమ్స్, అవునా? ఈ ఐటమ్స్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నా. నౌ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇచ్చాడు కాబట్టి, యాజ్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా నేను ఇది డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఓకే. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Can't we display in list? We can display, sir. We can display in any way. Okay. ఎన్ని డౌట్స్? ఏంటి దీంట్లో? ఇప్పుడు మన అజెండా ఏంటో అర్థమైందా? వీఆర్ గోయింగ్ టు బిల్డ్ వన్ అప్లికేషన్ జస్ట్ లైక్ అమెజాన్ లాంటి అప్లికేషన్ జస్ట్ డిస్ప్లే చేస్తాం మనం, అంతే తప్ప దాని ఫంక్షనాలిటీ యాడ్ చేయం. జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే. ఓకే. రైట్. డిస్ప్లే చేశాక నా ఫైనల్ అజెండా ఏంటంటే, దీన్ని తీసుకెళ్ళి ఐ వాంట్ టు కీప్ ఇన్ ఐ వాంట్ టు కీప్ ఇన్ ఇంటర్నెట్ లో పెట్టాలను. ఓకే. ఇంటర్నెట్ లో పెట్టి మీకు లింక్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. అంటే మీరు కూడా యాక్సెస్ చేసేలా కావాలి నాకు. ఇది నా ఫైనల్ అజెండా.
ఓకే, ఈ రోజు అజెండాలో ఏమైనా డౌట్ ఉందా? ఒక్కసారి మెసేజ్ చేయండి నాకు. ఒక్కసారి ఎస్ ఆర్ నో సంథింగ్, ఎనీవన్ కమ్ ఆన్. మీరు రెస్పాండ్ అవుతే దెన్ ఐ కెన్ గో ఫార్వర్డ్. ఐ కెన్ గో ఫార్వర్డ్ అండ్ కమ్ ఆన్, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి నాకు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఆర్ యూ రెడీ? నేను కోడ్ రాయబోతున్నా, మీరు రెడీయా? ఎస్ ఆర్ నో? ఎస్ పెట్టండి. ఎస్ ఆ నోవా? ఎస్ ఆ నోవా? నేను కోడ్ రాయబోతున్నా, ఆర్ యూ రెడీ? ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అలా అండి. నాకు ఏంటంటే ఐ వాంట్ టు రైట్ సమ్ కోడ్, ఐ వాంట్ టు షో సమ్ అప్లికేషన్. ఓకే, మీరు ఎస్ అంటే ఎస్, నేను రెడీ. ఓకే, నాకు జస్ట్ ఒక ప్రామిస్ ఇవ్వండి. ఏం ప్రామిస్ ఇస్తారంటే, మీరు కోడ్ లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోకండి. యూ హ్యావ్ టు జస్ట్ అండర్స్టాండ్ ఏంటంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ జస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్, నా ఫ్లో ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి అంతే. నథింగ్ ఎల్స్. అంతేనా? కోడ్ ఎలా రన్ అవుతుంది, కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏం చేస్తాం అనేది ఆలోచన పెట్టుకోకండి. నాకు ఈ ప్రామిస్ ఇవ్వండి. ప్రామిస్ ఇస్తే నాకు ఎస్ అని బెటర్ మెసేజ్. మీరు ఓకే అయితే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ కోడింగ్ అండి. ఓకే, డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. జస్ట్ అండర్స్టాండ్ ద ఫ్లో ఆఫ్ అప్లికేషన్. జస్ట్ అండర్స్టాండ్ ద ఫ్లో ఆఫ్ అప్లికేషన్, డోంట్ అండర్స్టాండ్ ద కోడ్. ఓకే, రైట్. ఐఎమ్ ఓపెనింగ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, యాప్ ఓపెన్ చేశాను. ఓకే, ఏదో ఫోల్డర్ ఉంది మనకి ఇక్కడ. ఫోల్డర్ పెట్టండి, పక్కన పెట్టేయండి. ఇక నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఏ ఫైల్ సార్ అంటే, మనకి ఫ్రంట్ ఎండ్ లో ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి సార్ అంటే, మనకి ఫ్రంట్ ఎండ్ లో ఏమేమి ఉంటాయండి? ఆబ్వియస్లీ మనకి ఏముంటుంది అంటే హెచ్టిఎంఎల్, నెక్స్ట్ సిఎస్ఎస్, నెక్స్ట్ ఏముంటాయి? జేఎస్, రియాక్ట్. ఓకే, ఇవి. ఇప్పుడు ఇప్పుడు ఏ టెక్నాలజీస్ వాడుతున్నారు సార్? ఇక్కడ ఏ టెక్నాలజీస్ వాడుతున్నారు సార్? టుడే ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ త్రీ టెక్నాలజీస్. ఓకే, ఈ త్రీ టెక్నాలజీస్ ఎంత పవర్ఫుల్లో మీకు చూపిస్తా ఇప్పుడు. ఓకే, రైట్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి త్రీ టెక్నాలజీస్ ఉంటేనే యూ కెన్ గో ఫార్వర్డ్. ఓకే, రైట్. ఓకే, ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తా. సో ఏం చేస్తున్నా అంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసా. ఓకే, ఫైన్. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఫైల్ క్రియేట్ చేసా. ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి స్ట్రక్చర్ తీసుకుంటా. ఓకే, మన అప్లికేషన్ పేరు ఏంటి? మన అప్లికేషన్ పేరు చెప్పండి. మన అప్లికేషన్ పేరు ఏంటి? జస్ట్ అజూమ్ చేసుకుందాం ఏంటంటే వర్క్ షాప్ అప్లికేషన్ అనుకుందాం. జస్ట్ మీరు ఏం చేస్తారంటే కోడ్ చెక్ చేయకండి. ఏం చేస్తున్నా చూడండి. నేను వర్క్ షాప్ అప్లికేషన్ అని పెట్టా. ఓకే, నాకు ఇక్కడ మెసేజ్ ఇక్కడ వచ్చేసింది. ఏమని వచ్చింది? వర్క్ షాప్ అప్లికేషన్ ఇక్కడ ట్యాగ్ లో కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి? ఇక్కడ పైన దీనిలో కనిపిస్తుంది. కనిపించిందండి మీకు? కనిపిస్తుంది కదా? అందరికి కనిపిస్తుందా? వెరీ గుడ్. ఎస్, ఓకే. వర్క్ షాప్ అప్లికేషన్ రెడీ చేశా. ఓకే, ఫైన్. నేను ఒక నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, నార్మల్ గా ఇప్పుడు ఏం చేస్తాం? నార్మల్ గా డబ్బాలు ఉంటాయండి మన ఇంట్లో. డబ్బాలు ఉంటాయి, లేకపోతే బాక్సులు ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ కి ప్రతి దానికి ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, రైట్? అలాగా మన ఇంట్లో షెల్ఫ్స్ ఉంటాయి. ఆ షెల్ఫ్ లో ఏం చేస్తాం మనం? డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెడతాం. ఓకే, అలా నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే కోడ్ లో ఒక షెల్ఫ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏమంటా అంటే div అని నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ ఏదో సింపుల్ గా ఏదో కంటైనర్ అని తీసుకున్నా. ఒక కంటైనర్ అంటే ఏంటి? నార్మల్ గా రియల్ లైఫ్ లో డేటాను స్టోర్ చేసుకున్నది కదా కంటైనర్. అవునా? కంటైనర్ అంటే డేటాను స్టోర్ చేసుకున్నది. ఓకే, ఫైన్. కానీ మన అజెండా ఈస్ డిస్ప్లేయింగ్ దిస్ డేటా. ఓకే, నేను ఈ లింక్ కాపీ చేస్తున్నా. ఓకే, ఈ లింక్ కాపీ చేస్తున్నా. నేను ఏదో స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుని స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుని తర్వాత ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏదో క్రియేట్ చేస్తున్నా. జస్ట్ డోంట్ అబ్జర్వ్ ద కోడ్. నాకు ప్రామిస్ ఇవ్వండి. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కోడ్, యు ఆర్ అండర్స్టాండింగ్ ద ఫ్లో అంతే. ఓకే, నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే గెట్ డేటా అని ఏదో క్రియేట్ చేశా. ఓకే, అవైట్ ఆఫ్. నాకు యూఆర్ఎల్ ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నా. యూఆర్ఎల్ ని ఇక్కడ స్టోర్ చేసుకున్నా. ఓకే, ఫైన్. అవైట్ ఆఫ్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫెచ్ అన్న. ఫెచ్ లో ఏం పెడుతున్నా అంటే యూఆర్ఎల్ పెట్టా.
యూఆర్ఎల్. ఓకే. ఫెచ్ అంటున్నా కదా, నార్మల్ గా ఇంగ్లీష్ లో ఫెచ్ అంటే ఏంటి చెప్పండి, చెప్పండి మీరు చెప్పండి. ఫెచ్ అంటే ఏంటో చెప్పండి, చెప్పండి. మెసేజ్ పెట్టండి. నార్మల్ ఇంగ్లీష్ లో ఫెచ్ అంటే ఏంటి? మీరు తెలుగులో మెసేజ్ పెట్టినా ప్రాబ్లం లేదు. ఓకే, ఇంగ్లీష్ లోనే కాదు, తెలుగులో మెసేజ్ పెట్టినా ప్రాబ్లం లేదు. గ్యాదర్, గ్యాదర్, వెరీ గుడ్. నెక్స్ట్. ఫెచ్ తెచ్చుకోవడం కదా, టేకింగ్, రేర్, వెరీ గుడ్. రిట్రీవింగ్, రిట్రీవింగ్, ఎస్. ఫెచ్ అంటే ఏంటి? తెచ్చుకోవడం. ఓకే, రైట్. ఓకే, బ్రింగింగ్ సంథింగ్ బ్యాక్. ఓకే, రైట్. ఐఎమ్ ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ యూఆర్ఎల్, దిస్ యూఆర్ఎల్. ఏ యూఆర్ఎల్? ఫేక్ స్టోర్ ఏపీఐ యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ ఏముంది? మన డేటా సంథింగ్, ఈ డేటా ఏదో ఉంది. ఓకే, ఐ వాంట్ టు డిస్ప్లే ఇన్ దిస్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ అనుకుంటున్నా. ఓకే, కలెక్టింగ్. ఓకే, రైట్, గుడ్. సో నాకు బయటికి ఎలాగో నాకు కలెక్ట్ చేస్తున్నా కాబట్టి నాకు ఏమొస్తుంది? ఒక రెస్పాన్స్ వస్తుంది. అక్కడ నేను కలెక్ట్ చేస్తా కాబట్టి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే నా డేటాలో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. సో నా డేటాలో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఏదో రాస్తున్నా అండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి మీరు. ఏదో కన్వర్ట్ చేశాను. ఓకే, ఫైన్, ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ సింపుల్ గా ప్రింట్ చేయాలనుకుంటున్నా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా అన్న. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి గెట్ డేటా అని ఫంక్షన్ కాల్ చేశాను. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ అయ్యి డేటా వచ్చిందా లేదా ఇక్కడ? మన బ్రౌజర్ లో డేటా వచ్చిందా లేదా? చెప్పండి. మన బ్రౌజర్ లో డేటా వచ్చిందా లేదా? ఎస్, వచ్చింది. సేమ్ డేటా వచ్చిందా లేదా అబ్జర్వ్ చేయండి. ఐడి, టైటిల్, మెన్స్ క్లోతింగ్, తర్వాత పాత్ సంథింగ్. ఓకే, ID 1 వచ్చింది. సేమ్ అదే ఉంది కదా మనకి ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి ఏముంది? మెన్స్ క్లోతింగ్ కేటగిరీ. ఇక్కడ ఏముంది? మెన్స్ క్లోతింగ్. ఓకే, ఇక్కడ ఏంటి? ఫ్రంట్ ఎండ్ లో మనం ఏం చేసామంటే తెచ్చాం. కానీ యూజర్ కి ఇక్కడ చూపియాలా లేకపోతే ఇక్కడ చూపియాలా? చెప్పండి. ఇక్కడ చూపించాలా యూజర్ కి లేకపోతే ఇక్కడ చూపించాలా నేను? హ్మ్. చెప్పండి. లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్? లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ చెప్పండి. ఇంటర్ఫేస్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ చెప్పండి నాకు. లెఫ్ట్ ఆర్ రైట్? లెఫ్ట్ సైడ్, వెరీ గుడ్. లెఫ్ట్ సైడ్ చూపించాలి. యాజ్ యూజర్ కి మీరు ఏం చూపించాలి? లెఫ్ట్ సైడ్ లో డేటా చూపించాలి. అంటే ఇక్కడ, ఇక్కడ కోడ్ గురించి ఆలోచించకండి. మనం ఏంటంటే ఇక్కడ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూపించాలి నేను, ఇక్కడ చూపించాలి. ఓకే, ఫైన్. ఇక్కడ చూపిద్దాం. ఎలా చూపిద్దాం సార్ అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఈ డేటాని కన్సోల్ చేయకుండా ఐ వాంట్ టు డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఆ డేటాను ఎలా డిస్ప్లే చేస్తానో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫైన్. నేను మళ్ళీ ఏదో తీసుకుంటున్నా, ఏదో తీసుకుని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డిస్ప్లే డేటా అని పెట్టుకున్నా. ఇక్కడ డేటా తీసుకుంటున్నా. డేటా తీసుకున్నాక ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఆ డేటాని మనం ఏమనుకుందాం? జస్ట్ లెటర్స్ అజ్యూమ్ ఇక్కడ ఏమనుకుందాం అంటే ప్రోడక్ట్స్ అని. ఓకే, ఆ ప్రోడక్ట్స్ లో ఉన్న డేటా అంతా లాగుదాం. ఓకే, ఆ ప్రోడక్ట్స్ లో ఉన్న డేటా అంతా లాగుతున్నాను నేను. సో ఆ ప్రోడక్ట్స్ లో ఉన్న డేటా లాగడానికి ఏదో సింపుల్ గా ఏదో కోడ్ రాశాను నేను. ఇక్కడ ఓబీజే అన్న సంథింగ్. ఓకే, ఫైన్. ఒకసారి, ఒకసారి చూడండి వచ్చిందా? ఇప్పుడు ఏదో కొంచెం ఏదో అండర్స్టాండ్ అవుతుంది కదా కొంచెం. ఇందాక ఏదో లైన్ బై లైన్ వచ్చింది, ఇప్పుడు ఏంటి మొత్తం అన్ని వచ్చినాయి కదా బయటికి. ఆన్లైన్, ఆన్లైన్, కమాన్, కమాన్. కమింగ్ కూడా అదిరిపోతుందండి. జస్ట్ మీరు ఏంటంటే జస్ట్ యూ హ్యావ్ టు నాట్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్, యూ హ్యావ్ టు సీ ద ఎగ్జిక్యూషన్ ఫ్లో అంతే. డేటా వచ్చిందా లేదా ఇక్కడ? డేటా వచ్చింది, రైట్. డేటా వచ్చింది, కానీ ఎక్కడ డిస్ప్లే చేయాలి? యాక్చువల్గా బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి. ఓకే, ఫైన్. బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి. ఎలా డిస్ప్లే చేద్దాం సార్? నేను బ్రౌజర్లో ఏమేమి డిస్ప్లే చేయాలనుకున్నా చెప్పండి. నేను బ్రౌజర్లో ఏమేమి డిస్ప్లే చేయాలనుకుంటున్నా ఇక్కడ చూడండి. బ్రౌజర్లో ఏమేమి డిస్ప్లే చేయాలనుకుంటున్నా చెప్పండి. ఆన్లైన్, ఇంటరాక్షన్ ఇస్తే నేను ఫార్వర్డ్ అవుతాను. ఏమేమి డిస్ప్లే చేయాలనుకుంటున్నా బ్రౌజర్లో? ఇమేజ్, ఇమేజెస్. ఓకే, ఇమేజెస్, ఇమేజ్, నాకు ఇమేజ్ కావాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇమేజ్ అని పెట్టా. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి? నెక్స్ట్ ఏం కావాలి చెప్పండి? ఇమేజెస్, రేటింగ్, ప్రైస్, టైటిల్, రైట్. ఇవన్నీ కావాలి కదా. ఓకే, సో ఇక్కడ టైటిల్ అండ్ ప్రైస్ కాదు, నేను టైటిల్ అండ్ ప్రైస్ కూడా తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, టైటిల్, తర్వాత ఏం తీసుకుంటున్నా? ప్రైస్ కూడా తీసుకున్నా. తర్వాత ఇంకేం కావాలి మనకి? ఇమేజ్ కావాలి. ఇమేజ్ వచ్చేసింది, టైటిల్ వచ్చింది, ప్రైస్ వచ్చింది. తర్వాత ఏం కావాలి? డిస్క్రిప్షన్ కావాలి కదా. సో డిస్క్రిప్షన్ కూడా తీసుకున్నా. తర్వాత ఏం కావాలనుకున్నాం? రేటింగ్ కావాలనుకున్నాం కదా. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే రేటింగ్ తీసుకుంటున్నా. రేటింగ్ తీసుకుని సంథింగ్ ఇక్కడ ఏదో రేట్ అని రాసి ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఇక్కడ ఓకే,
ఇక్కడ డేటా రాశాను. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మళ్ళీ ప్రింట్ చేస్తా. ఇమేజ్ కామా టైటిల్ కామా ప్రైస్ కామా. ఓకే. జస్ట్ ప్రామిస్ మీ యు ఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్, యు ఆర్ సీయింగ్ ద ఎగ్జిక్యూషన్ ఫ్లో అంతే. ఓకే. ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి ఇక్కడ రండి. డేటా వచ్చిందా లేదా? ఇమేజ్ లింక్ వచ్చిందా? చెప్పండి. కమాన్ ఆన్లైన్. ఇమేజ్ లింక్ వచ్చిందా? ఆన్లైన్ టెక్స్ట్ చేయండి. ఇమేజ్ లింక్ వచ్చింది కదా? ఎస్. ఎస్. ఇమేజ్ ప్రైస్ వచ్చింది కదా? ప్రైస్ వచ్చింది. డిస్క్రిప్షన్ వచ్చింది కదా? డిస్క్రిప్షన్ వచ్చింది. రేటింగ్ వచ్చింది కదా? రేటింగ్ వచ్చింది. ఇవన్నీ రెడీ అయిపోయినాయి. రెడీ. నాకు ఇప్పుడు ఏంటంటే ఐ హావ్ టు డిస్ప్లే డేటా ఇన్ డిస్ప్లే డేటా హియర్. ఓకే. ఇప్పుడు డేటా డిస్ప్లే చేద్దాం. ఎలా డిస్ప్లే చేస్తా సార్? ఈ కంటైనర్ ఉంది కదా సార్, ఈ కంటైనర్ లోపల డేటా యాడ్ చేస్తా సార్. ఆ కంటైనర్ లోపల డేటా యాడ్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే ఆ కంటైనర్ ని తెచ్చుకుంటా సార్. ఆ కంటైనర్ ని తెచ్చుకోవడానికి ఏదో రాస్తున్నా సార్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఆఫ్ ఇక్కడ ఏమంటున్నా అంటే కంటైనర్ అవునా. ఓకే. కంటైనర్ యాడ్ చేశాక తర్వాత ఇక్కడ ఏం చేస్తా అంటే జస్ట్ సేఫ్ సైడ్ కోసం ఇది జస్ట్ ఏంటంటే కంటైనర్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు డబల్ కోట్స్ అని పెట్టాను. ఓకే ఫైన్. ఇప్పుడు ప్రతి దానికి నేను ఏం చేస్తా అంటే ఒక ఐటమ్ లా క్రియేట్ చేస్తున్నా. ఓకే. లెట్ ఐటమ్ ఐటమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. డోంట్ ఎవర్ సి వాట్ ఐఎమ్ డూయింగ్, జస్ట్ అబ్జర్వ్ ద ఫ్లో, ఎగ్జిక్యూషన్ ఫ్లో అబ్జర్వ్ చేయండి అంతే. ఓకే. మీకు ఇప్పుడు అర్థం కాదండి ఇది, జస్ట్ యూ హ్యావ్ టు సీ వాట్ ఐఎమ్ బిల్డింగ్ అప్లికేషన్. ఓకే. మీ ముందే మొత్తం కోడ్ రాస్తున్నా. ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఎలా రిజాల్వ్ చేద్దాం అన్ని చూద్దాం. ఓకే. ఐటమ్ తీసుకున్నా. ఓకే. నెక్స్ట్ ఐటమ్ లోపల ఏం కావాలనుకుంటున్నా? ఐటమ్ లోపల ఏం కావాలనుకుంటున్నా అంటే వాట్ ఐ వాంట్ ఈస్ ఫస్ట్ నాకు ఏం కావాలి? ఇమేజ్ కావాలనుకుంటున్నా. ఇమేజ్ తీసుకుంటున్నా. ఇమేజ్ తీసుకుని ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లింక్ పెడుతున్నా. ఏ లింక్ పెడుతున్నా అంటే మనకి ఆ లింక్ వచ్చింది కదా ఇమేజ్ లింక్. ఆ ఇమేజ్ లింక్ ఇక్కడ పెడతా. ఇక్కడ దీంట్లో పెడుతున్నా. దీంట్లో పెడతా. ఓకే. ఒక్క నిమిషం. ఏదది కర్లీ బ్రేసెస్. ఓకే ఫైన్. ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇమేజ్ తర్వాత ఏమనుకున్నాం? ఇక్కడ చూడండి. ఇమేజ్ తర్వాత ఏమనుకున్నాం? టైటిల్ అండ్ ప్రైస్ కావాలనుకున్నాం కదా? ఓకే. టైటిల్ అండ్ ప్రైస్ ఇద్దాం ఇక్కడ. సో ఏదో సంథింగ్ ఏదో తీసుకుంటున్నా. ఓకే. బోల్డ్ ట్యాగ్ తీసుకున్నా. బోల్డ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మళ్ళీ బోల్డ్ ట్యాగ్ క్లోజ్. లేటర్ మళ్ళీ ఇక్కడ ఏం కావాలని నాకు టైటిల్ కదా, ఇక్కడ ఏం పెట్టాలండి? టైటిల్. ఓకే. టైటిల్ పెడుతున్నా. ఓకే. నెక్స్ట్ కామా ప్రైస్ కూడా కావాలి కదా. సో ప్రైస్ కూడా కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ప్రైస్ కూడా పెట్టేస్తున్నా. ఓకే. ఆన్లైన్ జస్ట్ హోల్డ్ అంతే. జస్ట్ హోల్డ్. మీరు ఏం ఆలోచించకండి. కోడ్ గురించి మీరు ఏం ఆలోచించకండి. ఓకేనా? హోల్డ్ లో ఉన్నారా? హోల్డ్ లో ఉన్నారా? నాకు ఒకసారి మెసేజ్ చేయండి. మెసేజ్ చేయండి మీరు హోల్డ్ లో ఉన్నారో లేదో. ఒక్కసారి ఒక్కసారి ఓకే సార్ ఎస్ సార్ అని పెట్టండి. ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టండి. ఓకే. మీకు మజా వస్తుంది చెప్తున్నా కానీ మజా వస్తుంది. ఇదే డెవలప్మెంట్. ఇదే డెవలప్మెంట్. ఓకే. ఇదే డెవలప్మెంట్ మీరు కాలేజెస్ లో చేసేది కాదు. కాలేజెస్ లో కరెక్ట్ కాదు మీరు చేసేది. ఇదే డెవలప్మెంట్. ఓకే. రైట్. ఫైన్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలి? ఇంకేం కావాలి నాకు? ఇక్కడ డిస్క్రిప్షన్ కావాలన్నా. ఓకే. డిస్క్రిప్షన్ కావాలి కాబట్టి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేద్దాం. డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నా. సో కొంచెం డిస్క్రిప్షన్ నాకు బోల్డ్ కావాలి కాబట్టి డిస్క్రిప్షన్ కూడా ఏం చేస్తున్నా అంటే డిస్క్రిప్షన్ పెట్టేశా. ఓకే. డిస్క్రిప్షన్ పెట్టేశా. ఫైన్. డిస్క్రిప్షన్ పెట్టి నాకు మళ్ళీ ఏం కావాలి? ఇక్కడ ఏం రాయాలి? డిస్క్రిప్షన్ అని రాస్తాను. ఓకే. ఓకే. ఓకే ఫైన్. నెక్స్ట్ మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటా. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని రేటింగ్ ఇవ్వాలి కదా. నాకు రేటింగ్ ఏం చేస్తున్నా అంటే జస్ట్ రేటింగ్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తా? రేట్ అని పెడుతున్నా. అండ్ యాజ్ వెల్ as నాకు కొంచెం ఏదో స్టార్ కావాలనుకుంటున్నా. స్టార్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ స్టార్ స్టార్ ఇమోజీ అని సెర్చ్ చేస్తా. ఓకే. ఇక్కడ ఏదో స్టార్ ఇమోజీ వచ్చింది కదా, కాపీ చేద్దాం. ఇది కాపీ చేసి ఇక్కడ ఏం పెడుతున్నా అంటే ఇక్కడ పెట్టేసాయి. రైట్. ఓకే. ఇప్పుడు నేను ఏదో కంటైనర్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐటమ్ అన్నా. ఓకే. ఓకే. వచ్చిందా లేదా డేట్? ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే అయిందా లేదా డేటా? చెప్పండి ఆన్లైన్ కమాన్. డేటా ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే అయిందా?
చెప్పండి. కమన్, కమన్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, వెరీ గుడ్. ఏపే లింక్ ఎవరు ఇచ్చారు చెప్పండి. నాకు ఏపే లింక్ ఎవరు తయారు చేసి ఇచ్చారు? బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి మనకు ఒక థర్డ్ పార్టీ సర్వీస్ ఫేక్ స్టోర్ ఏపీ అని ఇచ్చి వాళ్ళు ఏం చేశారంటే సింపుల్ డేటా ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్ ఏపీఐని తీసుకుని వీఆర్ డిస్ప్లేయింగ్ డేటా హియర్. డేటా వచ్చింది కదా, కానీ గజిబిజిగా గజిబిజిగా బాలే. అసలు బాగుందా అది? బాగుందా చెప్పండి? బాగుందా? చెప్పండి, బాగుందా అండి ఇది? బాగుందా ఇది? చూడ్డానికి బాగుందా ఇది? నో, అస్సలు బాగాలేదు ఇది. ఓకే, అసలు బాగాలేదు. నో, నో. ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ జావా స్క్రిప్ట్ కోడ్ ఇదంతా. ఇదంతా ఏంటంటే జావా స్క్రిప్ట్ కోడ్. ఓకే, రియాక్ట్ లో రాయొచ్చండి. రియాక్ట్ లో ఎందుకు రాయట్లే అంటే మీకు చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అది మీరు కొంచెం ప్రెషర్స్ కదా, నేను అంత చేయాలనుకోవట్లేదు. ఓకే, సో ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం అవి కొంచెం ఎలాగో అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఓకే, కొంచెం స్టైల్స్ వేద్దాం. ఓకే, మేకప్ వేద్దాం. మన వెబ్ యాప్ కి మేకప్ వేద్దాం. ఓకే, మేకప్ వేస్తున్నా. ఓకే, మేకప్ వేద్దాం. ఏం చేస్తా అంటే ఇక్కడ మేకప్ వేస్తున్నా. ఏం మేకప్ వేస్తా అంటే ఫస్ట్ ఫస్ట్ నాకేం చేయాలనుకుంటున్నా అంటే ఇమేజ్ ని కొంచెం తగ్గాలనుకుంటున్నా. ఇమేజ్ కన్నా ముందు నేను ఏం చేస్తా అంటే కంటైనర్ ఉంది కదా, కంటైనర్ ని మనకి అజెండా ఏంటి, మనకి ఇలా బాక్సులు క్రియేట్ చేయాలని చెప్పా కదా, ఇలా బాక్సులు క్రియేట్ చేయాలని చెప్పా కదా మన అజెండా. ఇది మన అజెండా, ఇది ఫాలో అవుతాం ఫస్ట్. ఓకే, నేను ఏదో రాస్తున్నా అండి, డిస్ప్లే గ్రిడ్. ఓకే, సో జస్ట్ అబ్జర్వ్ అంతే. ఓకే, ఉన్నాయి. జస్ట్ హోల్డ్ విత్ మీ మీకు లింక్ షేర్ చేస్తాను నేను. ఓకే, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ రిపీట్ ఆఫ్. ఓకే, 300 పిక్సెల్స్ కామా రైట్ ఆటోఫిల్ కామా min max of okay 300 pixels కామా 1 FR. ఓకే, కొంచెం నాకు గ్యాప్ కావాలనుకుంటున్నా, గ్యాప్ 10 పిక్సెల్స్. యాడింగ్ యాడింగ్ 10 పిక్సెల్స్. ఓకే, ఓకే. డాట్ ఐటమ్ ఏం చేస్తున్నా అంటే సింపుల్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్. ప్రస్తుతానికి డిస్ప్లే ఫ్లెక్స్ డిస్ప్లే కంటెంట్ సెక్టర్. ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఐటమ్ లోపల ఇమేజ్ ఏం కావాలనుకుంటున్నా అంటే విత్ 100%. హైట్ వచ్చేసి కొంచెం నాకు 250 పిక్సెల్స్ చాలు. ఓకే, ఆబ్జెక్ట్ ఫిట్ కంటే ఓకే, కొంచెం ఏదో ఎక్స్ప్లెయిన్ కోడ్ మల్టీప్లాన్. ఓకే, వచ్చిందా లేదా? చెప్పండి, కమాన్ ఆన్లైన్. మనం అనుకున్నట్టు వచ్చిందా లేదా? వచ్చింది కదా. ఆ, కానీ యాక్చువల్గా మనకి ఏంటి, ఇంకా ఇక్కడ ఏదో ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి, అవునా? ఆ బార్డర్స్ కూడా ఇవ్వాలి కదా సార్. బార్డర్స్ కూడా ఇచ్చేద్దాం అండి, ఏముందండి బార్డర్స్ ఇవ్వడానికి. సింపుల్ గా బార్డర్ ఇస్తా. బార్డర్ 1 px సంథింగ్ సాలిడ్ #CCC అన్న. ఓకే, బార్డర్స్ వచ్చేసినాయి కదండి. ఎస్, వెరీ గుడ్. బార్డర్స్ కూడా వచ్చేసినాయి, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కొంచెం అటు పైకి కిందకి అయినాయి సార్. ఓకే, ఓకే, ఫైన్ సార్, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ అండి, ఇప్పుడు నాకు ఏం చేయాలనుకుంటున్నా అంటే హ్మ్, ఈ ఈ రేటింగ్ ఉంది కదా, ఈ రేటింగ్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ పెట్టాలను. అర్థమవుతుందా? కనిపిస్తుందా? ఈ రేటింగ్ కనిపిస్తుంది ఇక్కడ. 4.1 ఉంది కదా, 4.1 స్టార్. 4.1 స్టార్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నా? ఇక్కడ పెట్టాలను. రెడీ? ఓకేనా? అర్థమైందా? రిక్వైర్మెంట్ అర్థమైందా? ఆ 4.1 స్టార్ ఉంది కదా, ఆ 4.1 స్టార్ ఐ వాంట్ టు కీప్ హియర్. అర్థమైందా? నా రిక్వైర్మెంట్ అర్థమైందా? ఓకే, ఫైన్. ఇప్పుడు చూద్దాం. ఎలా చేయాలి సార్ అంటే సింపుల్ అండి. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే రేటింగ్ ఉంది కదా, దీనికి ఒక సింపుల్
ఓకే, రేటింగ్ అని తీసుకున్నా. ఉమ్, పైకి వచ్చేసిందా అండి? చెప్పండి. పైకి వచ్చిందా? కమాన్ ఆన్లైన్. ఎస్. ఎస్ 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 ఓకే సార్. సార్ నాకు ఏం చేయాలనుకుంటున్నా అంటే, సార్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఇలా ఇలా పెట్టినప్పుడు కొంచెం ఇక్కడ షార్ప్ గా ఉన్నాయి సార్ ఎడ్జెస్. ఇక్కడ షార్ప్ వద్దు సార్, నాకు కొంచెం కర్వ్ కావాలి సార్. ఓకే సార్, ఏముంది సార్, ఇక్కడ ఏం చేస్తాం అంటే బార్డర్ రేడియస్ బార్డర్ రేడియస్ 4 పిక్సెల్స్ అన్నా. ఓకే, ఇక్కడ కొంచెం కర్వ్ వచ్చింది కదా సార్, అయిపోయింది సార్, అంతే. నాకు ఏం కావాలి సార్? ఉమ్, చెప్పండి. Where is the use of JS? Sir, this is JS, sir. This is all JS. Okay. This is all JS. Script tag lo unna thing anta JS, sir. Okay, this is main. Okay, you're building one API, you're calling one API. Here you are accessing the API data. Okay, this is total API JS. Okay, sir, can you give box of for rating? We can give, sir. No problem. Okay, we can do anything. ఓకే సార్, ఐ వాంట్ టు ఇక్కడ హోవర్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు జూమ్ ద ఇమేజ్ సార్. నాకు జూమ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేద్దాం సార్? ఓకే, ఐటమ్ మీద హోవర్ చేస్తున్నప్పుడు సార్, ఐటమ్ మీద హోవర్ చేస్తున్నప్పుడు నాకు ఏం కావాలనుకుంటున్నా అంటే ఇమేజ్ జూమ్ కావాలనుకుంటున్నా సార్. ఇమేజ్ జూమ్ కావాలనుకుంటున్నా. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం సార్? ట్రాన్స్ఫార్మ్ ఏదో పెట్టాను సార్, ట్రాన్స్ఫార్మ్ 1.1 పెట్టాను సార్. ఓకే, హోవర్ చేస్తున్నా సార్, జూమ్ అవుతుందా లేదా? చెప్పండి, జూమ్ అవుతుందా లేదా ఇమేజ్? చెప్పండి, జూమ్ అవుతుంది కదా ఆన్లైన్? కమాన్, రెస్పాండ్ ఇస్తేనే ఐ కెన్ గో ఫార్వర్డ్. జూమ్ అవుతుంది కదా? జూమ్ అవుతుంది కదా సార్, అస్సలు స్మూత్ గా లేదు సార్ అది. స్మూత్ గా ఉందండి ఆన్లైన్? చెప్పండి సార్, స్మూత్ గా ఉందా అది? స్మూత్ గా ఉందా? స్మూత్ గా ఉందా అది? జూమ్ చేస్తుంటే చూడండి ఎలా ఉంది అది. స్మూత్ లేదు. లేదు. నో. నో. నో స్మూత్. స్మూత్ లేదు అది. ఓకే, స్మూత్ లేదు కాబట్టి ఇప్పుడు స్మూత్ గా ఎలా చేస్తాం సార్? ఓకే, స్మూత్ గా ఎలా చేస్తాం సార్? ఓకే, ట్రాన్సిషన్స్ ఏదో వేస్తున్నా సార్, 0.4 సెకండ్ ఈస్ అని ఏదో వేసా సార్. ఓకే, ఒకసారి చూడండి సార్, మళ్ళీ ఇప్పుడు చూడండి ఆన్లైన్ డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా? బోలో అబ్బోలో, అపోలో ఆన్లైన్ కనిపిస్తుందా లేదా డిఫరెన్స్? చెప్పండి ఆన్లైన్. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఐఎమ్ షోయింగ్ జస్ట్ ఎగ్జాంపుల్. కనిపిస్తుందా లేదా చూసారా? స్మూత్, ఎంత స్మూత్ అని. ఇదే అండి, ఇదే యూజర్ సాటిస్ఫాక్షన్. ఓకే, సరే ఇక్కడ రిఫ్రెష్ చేస్తుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తుంటే నాకు వైట్ స్క్రీన్ వస్తుంది ఇనీషియల్ గా. కనిపిస్తుందా అది? కనిపిస్తుందా? ఇనీషియల్ గా వైట్ స్క్రీన్ వస్తుంది. కనిపిస్తుందా అండి? అంటే డేటాను తెచ్చుకోవడానికి దానికి టైం పడుతుంది. అవునా? డేటాను తెచ్చుకోవడానికి టైం పడుతుంది సార్. డేటాను తెచ్చుకోవడానికి టైం పడుతుంది. అది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లోడింగ్ స్క్రీన్ వేద్దాం సార్. లోడింగ్ స్క్రీన్స్ మనకి గూగుల్లో సిఎస్ఎస్ లోడర్స్ అని ఉంటాయి. ఓకే, సిఎస్ఎస్ లోడర్స్ అని ఉంటాయి. దీన్ని కాపీ చేసుకుందాం. సో దీన్ని కాపీ చేసి ఏం చేద్దాం అంటే ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ అయింది కదా. సో నాకు ఏదో ఇక్కడ లోడింగ్ స్క్రీన్ ఉంది కదా సార్, ఇక్కడ లోడింగ్ ఏదో ఉంది కదా సార్, ఇది కాపీ చేద్దాం. ఓకే, ఇది కాపీ చేసే సార్. నాకు ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా కోడ్ ఉంది సార్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది కాపీ చేసేద్దాం, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా సార్. ఓకే, పేస్ట్ చేస్తున్నా. ఉమ్. ప్రస్తుతానికి ఏం చేద్దాం అంటే డేటాని డిస్ప్లే చేయాలి. నాకు ఏంటంటే లోడింగ్ ఇక్కడ ఏముంది, అది లోడర్, ఏది లోడర్, లోడర్ ఇక్కడ. ఓకే ఫైన్. ఇది ఇది ఓకే. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐడి ఈక్వల్ టు ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లోడర్ అని పెట్టు. లోడింగ్ వస్తుంది ఇక్కడ. చిన్న లోడింగ్ కనిపిస్తుందండి ఆన్లైన్? ఆన్లైన్ కనిపిస్తుందా? లోడింగ్ కనిపిస్తుందా? కమాన్.
ఓకే. ఐ వాంట్ టు సెంటర్ దిస్ లోడింగ్ సార్. ఇక్కడ నేను సెంటర్ చేయాలనుకుంటున్నా, లోడర్ ని సెంటర్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేద్దాం సార్? ఓకే, ఆల్రెడీ రెడీ అయిపోయింది అది. ఓకే, నేను లోడర్ ఏం చేస్తా అంటే సంథింగ్ ఏదో పొజిషన్ అబ్సల్యూట్ పెట్టి లెఫ్ట్. ఓకే, ఆన్లైన్ సెంటర్ అయిందా, సెంటర్ కాలేదు? చెప్పండి. సెంటర్ అయిందా లేదా? సెంటర్ అయింది. ఓకే, గుడ్, సెంటర్ అయింది అది. సెంటర్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డేటాను డిస్ప్లే చేద్దాం. గెట్ డేటాను లాగుతున్నా, గెట్ డేటాను లాగుతున్నా. ఓకే, అయినా ఇక్కడ కనిపిస్తుంది సార్. అవునా? డేటా వచ్చినా కూడా లోడింగ్ లోడింగ్ అని కనిపిస్తుందా? మనకి డేటా వచ్చాక లోడింగ్ కనిపించాలంటే కనిపించకూడదా? చెప్పండి మీరే, చెప్పండి కమాన్. డేటా వచ్చాక లోడింగ్ కనిపించాలా కనిపించకూడదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? జస్ట్ టెల్ మీ ఎస్ ఆర్ నో. నో రైట్, నో రైట్. ఓకే, బగ్ అనుకుంటారు, ఏదో బగ్ వచ్చింది అనుకుంటారు, రైట్? వీ హ్యావ్ టు రిమూవ్ దట్ లోడింగ్ స్క్రీన్. ఇప్పుడు ఏం చేస్తా సార్, నేను డేటా వచ్చినప్పుడు డేటా వచ్చాక వెంటనే దాన్ని ఆపేయాలనుకుంటున్నా, దాన్ని ఆపేద్దాం. ఓకే. హ్మ్. ఏదది? ఐడియా ఇది లోడర్. ఓకే, ఒక్కసారి రిఫ్రెష్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. రిఫ్రెష్ చేస్తున్నా, లోడింగ్ వచ్చింది, లోడింగ్ వచ్చింది. వచ్చిందా లేదా? వస్తుందా లేదా? ఫస్ట్ లోడింగ్ స్క్రీన్ వస్తుంది, తర్వాత డేటా వస్తుందా లేదా? పోయింది కదా, ఇప్పుడు లోడింగ్ స్క్రీన్ పోయింది కదా, ఉందా లోడింగ్ స్క్రీన్? చెప్పండి, కనిపిస్తుందా? ఆన్లైన్ కమాన్, కనిపిస్తుందా? నో రైట్. నో. ఓకే, ఇవన్నీ ఏంటంటే యూజర్ సాటిస్ఫాక్షన్స్ ఇవన్నీ. ఓకే, యూజర్ కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలంటే దెన్ వీ హ్యావ్ టు డూ దిస్ ఆల్. ఇవన్నీ చేయాలి మీరు. ఓకే, ఇవన్నీ చేస్తేనే ప్రాపర్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతాడు. ఓకే, నేను ప్రస్తుతానికి ఓన్లీ నేను ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఒకటే చూపిస్తున్నా అండి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ డేటాబేస్ అవన్నీ నేను ఏం కనెక్ట్ చేసి మీకు ఏం చూపించట్లేదు. జస్ట్ ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది, నాకు రెడీ అయిపోయిన అప్లికేషన్ ని వాడుకుని నేను ఏం చేస్తున్నా అంటే డిస్ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఎండ్. ఓకే, నా ఎజెండా రెడీ అయిపోయింది. ఓకే, రెస్పాన్సివ్ ఉందా సార్? ఫోన్ లో వస్తుందా సార్ ఇది? ఎస్, ఆబ్వియస్లీ ఫోన్ లో కూడా వస్తుంది. ఓకే, ఫోన్ లో కూడా వస్తుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ, ఈ లింక్ షేర్ చేస్తున్నా, ఈ లింక్ షేర్ చేస్తున్నా మీకు, ఈ లింక్ షేర్ చేస్తున్నా. ఎవ్రీ వన్ వేర్ ఎవ్రీ వన్ మీటింగ్ గ్రూప్ ఇన్ చాట్. ఓకే, క్లిక్ చేస్తున్నా. ఈ లింక్ మీద క్లిక్ చేయండి, అది ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేయండి. నేను వస్తుందా? కాంట్ రీచ్ దిస్ సైట్ అని వస్తుందా? చెప్పండి. కాంట్ రీచ్ దిస్ సైట్ అని వస్తుందా? కమాన్ చెప్పండి. ఆ, అది. ఎస్ 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 ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఈ లింక్ మీరు రెజ్యూమ్ లో పెడతారా? చెప్పండి, ఈ లింక్ మీరు రెజ్యూమ్ లో పెడతారా? నో రైట్. నీకు జాబ్ కావాలంటే లింక్స్ పెట్టకూడదు. ఓకే, యూ హ్యావ్ టు షో యువర్ అప్లికేషన్, యూ హ్యావ్ టు షోకేస్ యువర్ అప్లికేషన్. ఇప్పుడు ఇంటర్నెట్ లో పెట్టాలి సార్. ఇంటర్నెట్ లో పెట్టాలంటే మనకి ఏం కావాలి సార్? డిప్లాయ్మెంట్ చేయాలి సార్. డిప్లాయ్మెంట్ చేయాలంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి సార్. బిగినర్ కి ఏది బెటర్ సార్ అంటే మనకి బిగినర్ కి గిట్ హబ్ అని ఒకటి ఉంటుందండి. గిట్హబ్.com అని ఒకటి ఉంటుంది. గిట్హబ్.com అంటే ఏంటి సార్ అంటే సింపుల్ అండి, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఏంటంటే మనం ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆన్లైన్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి మన అప్లికేషన్ దీంట్లో పెడతాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా గిట్హబ్.comకి వెళ్ళి నేను ఏదో తయారు చేస్తున్నా. హ్మ్. ఇది ఇక్కడ రిపాజిటరీ అని ఉంది కదా, రిపాజిటరీ అంటే ఒక ఆన్లైన్ ఫోల్డర్. ఓకే, ఏం తయారు చేసాం మనం? వర్క్షాప్ అప్లికేషన్ తయారు చేసాం. ఓకే, యాప్ వర్క్షాప్ యాప్ అని తయారు చేసా. ఇక్కడ నేను ఏదో రీడ్మీ ఫైల్ పెట్టి ఇక్కడ ఏం పెడుతున్నా అంటే దిస్ అప్లికేషన్ దిస్ అప్లికేషన్ ఈస్ గెట్టింగ్ ఈస్ గెట్టింగ్ డేటా ఫ్రమ్ డేటా ఫ్రమ్ public API public API which is given by fake store API fake store API. Okay, now I'll create one online folder. Repositories ni online folders అంటారు. Okay, I am adding my file.
సారీ క్రియేట్ న్యూ ఫైల్ కాదు, అప్లోడ్ ఫైల్. ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఫైల్. వీ కెన్ యూస్ గిట్ ఆల్సో అండి, గిట్ కూడా వాడవచ్చు. నేను ఏంటంటే బేసిక్ కాబట్టి నేను చాలా గిటప్ వాడి చేసేస్తున్నా. ఓకే, వేర్ ఇస్ దట్ అప్లికేషన్? మన అప్లికేషన్ ఎక్కడ? 30R లోపల ఇండెక్స్ లో ఉంది కదా. ఓకే, ఇండెక్స్ తీసుకోండి, ఇండెక్స్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్ గా వర్క్ షాప్ అప్లికేషన్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ డిస్క్రిప్షన్. కమిట్, సేవ్ చేసేస్తా. కమిట్ అంటే సేవ్. రెడీ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఓకే, ఒకసారి ఇది క్లిక్ చేయండి. Hmm. ఒకసారి ఇది ఇస్తున్నా, ఇది లింక్ ఇస్తున్నా, ఈ లింక్ ఇస్తున్నా. క్లిక్ చేయండి, ఆ లింక్ క్లిక్ చేయండి అందరూ. క్లిక్ చేయండి, ఆ లింక్ క్లిక్ చేయండి. ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేయండి. కెన్ యూ సీ మై కోడ్? నా కోడ్ ని చూడగలుగుతున్నారా మీరు? కమాన్. నో, నో. లింక్ రాలేదా? ఓకే, సారీ, ఐ హావ్ షేర్డ్ టు వెంకట్రావు. వెరీ వెరీ వెయిట్. నౌ. నౌ. నో, సీ నో. ఇప్పుడు క్లిక్ చేయండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. లింక్ వచ్చిందా అండి? లింక్ వచ్చిందా? ఎస్. కెన్ ఐ సీ కెన్ యూ సీ మై కోడ్? కోడ్ చూడగలుగుతున్నారా? ఎస్. ఓకే, సో గిటబ్ అనేది ఏంటంటే వీఆర్ షేరింగ్ అవర్ కోడ్ టు ఎవ్రీ వన్ అనమాట. ఓకే, కానీ మనకి కోడ్ కావాలా, అవుట్పుట్ కావాలా? చెప్పండి, యాజ్ అ యూజర్ గా నీకు కోడ్ అర్థం అవుతుందా, అవుట్పుట్ అర్థం అవుతుందా? కమాన్ ఆన్లైన్, అవుట్పుట్ రైట్. అవుట్పుట్. ఇంటర్నెట్ లో జస్ట్ నా కోడ్ యాడ్ చేసే తప్ప అవుట్పుట్ రాలేదు ఇంకా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే అవుట్పుట్ తేయడానికి ఏదో ఏదో సెట్టింగ్స్ ఏదో చేస్తున్నా. ఓకే. ఓకే, రైట్. డిప్లాయ్ సంథింగ్. డిప్లాయ్ అంటున్నా. మెయిన్కి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఓకే, లెటర్ ఐమ్ గోయింగ్ టు యాక్షన్స్కి వెళ్ళి నాకు ఇప్పుడు పేజ్ డిప్లాయ్మెంట్ అవుతుంది, రెడీ అవుతుంది డిప్లాయ్మెంట్. సో బిల్డ్ అవుతుంది, అప్లికేషన్ బిల్డ్ అవుతుంది. కమాన్. ఓకే, కమాన్. డిప్లాయ్ అయింది. క్లిక్ చేద్దాం. ఓకే, లింక్ వచ్చింది. ఓకే, ఆ లింక్ వచ్చింది. ఇప్పుడు ఈ లింక్ ఏం చేద్దాం అంటే మీకు షేర్ చేస్తున్నా. ఆ, ఇప్పుడు ఓపెన్ చేయండి అది. అది ఓపెన్ చేయండి, ఇప్పుడు అది క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. కమాన్, ఓపెన్ చేయండి అది. కెన్ యూ సీ ద అవుట్పుట్? మీ ఫోన్ లో ఓపెన్ చేయండి, మీ ల్యాప్టాప్ లో ఓపెన్ చేయండి, ఎక్కడ ఏ డివైస్ లో ఓపెన్ చేసినా అది వస్తుంది. వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? కమాన్ ఆన్లైన్, కమాన్, నాకు మెసేజ్ చేయండి. లోడింగ్ స్క్రీన్ వస్తుందా లేదా? లోడింగ్ అని వస్తుందా లేదా? యూజర్ సాటిస్ఫై అవుతున్నాడా లేదా? అది రైట్. వెరీ గుడ్. రైట్, ఇలా మనకి ఏంటంటే డేటా వస్తున్నట్టు మనం చూపించాలి. ఓకే, సో ఇది మన ఏంటంటే ఐఆమ్ బిల్డింగ్ మన అప్లికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ ఏపీఐ. ఆ పబ్లిక్ ఏపీఐ తీసుకొని వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ గెట్టింగ్ ద డేటా అండ్ డిస్ప్లేయింగ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, రైట్. సో ఇదే కదండి మన అజెండా ఈరోజు. ఇదే కదా మన అజెండా. ఇదే కదా మన అజెండా. ఏమనుకున్నాం మనం? ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆల్రెడీ ఏమైందంటే రెడీ అయిపోయి ఉంది. ఆ రెడీ అయిపోయిన ప్రోడక్ట్ లో నుంచి ఏం చేశా అంటే డేటా లాగి ఆ డేటాను ఎక్కడ డిస్ప్లే చేశాను? నేను ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే చేశాను. రైట్. ఓకే. మీకు కన్సెన్స్ కాకపోతే, మీకు ఏం ప్రాబ్లం కాకపోతే మీకు లింక్ షేర్ చేస్తా. అది నేనే తయారు చేశానండి అప్లికేషన్ అది. ఓకే, మీకు ప్రాబ్లం లేకపోతే ఆ లింక్ షేర్ చేస్తా, ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేయండి. నేను ఇంకా అది డేటా ఎన్క్రిప్ట్ చేయలేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫేక్ డేటా ఏంటి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకేనా, మీకు ఓకే అయితే, ఇంకా నేను డొమైన్స్ ఇంకా యాడ్ చేయలేదు దానికి. మీకు ఓకే అయితే నేను లింక్ షేర్ చేస్తా, విచ్ ఇస్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ విచ్ ఇస్ డిప్లాయిడ్ ఇన్ ఏడబ్ల్యూఎస్. మనం జావా అప్లికేషన్స్, పైథాన్ అప్లికేషన్స్ వీ కెన్ నాట్ డిప్లాయ్ ఇన్ గిట్ హబ్. ఓకే, అవన్నీ డిప్లాయ్ చేయాలంటే వీ నీడ్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ లో మనం ఏంటంటే ఎస్క్యూఎల్,
జావా అప్లికేషన్స్ అన్ని డిప్లాయ్ చేసాం. ఇఫ్ యు ఆర్ రెడీ ఐ ఆమ్ గోయింగ్ టు షేర్ ద అప్లికేషన్, షేర్ ద కోడ్, అదే లింక్. ఇఫ్ యు ఆర్ రెడీ, మీకు ప్రాబ్లం లేదు సార్, ఐ విల్ గివ్ ఫేక్ డేటా సార్ అంటే, యు ఆర్ రెడీ అయితే నేను ఇస్తాను అండి. నేను డేటా ఎన్క్రిప్ట్ చేయలేదు, జస్ట్ ఐ వాంట్ టు షో. ఓకే, ఐ వాంట్ టు షో అనమాట, అంతే, ఐ వాంట్ టు షో. సో వాట్ ఐ విల్ డూ, రైట్, లెట్ మీ ఆన్ మై డేటాబేస్. సో డేటాబేస్ ఆన్ చేద్దాం, లెట్ మీ ఆన్ మై డేటాబేస్. ఓకే, my database is ready. Products, I want users also, right? Let me access my database and get the data also. Right. Okay. Right. So this is deployed in AWS. I have to attach the domain. డొమైన్ అటాచ్ చేయలేదు ఇంకా నేను, అందుకే హెచ్టిటిపిపి వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, మీకు లింక్ ఓపెన్ అవుతుందో లేదు చెక్ చేయండి. వెంకట్రావుకి వెళ్ళిందా? ఓకే, వెయిట్, లింక్ వస్తుంది ఆగా. ఓకే, ఓపెన్ చేయండి అది. వెరీ బేసిక్ అప్లికేషన్, దట్ ఈస్ వెరీ బేసిక్. ఓపెన్ చేసారా? ఓపెన్ అవుతుందా? లింక్ ఓపెన్ అవుతుందా? ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇస్తే ఐ కెన్ గో ఫార్వర్డ్. ఓకే, నో రిజిస్టర్ అవ్వట్లేదా? అవ్వట్లేదా? వై? అవుతుంది కదా వెంకట్రావు. ఓపెన్, వెరీ గుడ్. అలౌ చేయండి. సెక్యూర్ వెబ్సైట్ కాదు ఇంకా, నేను ఐ హావ్ టు మేక్ దట్ సెక్యూర్. ఓకే, నేను ఇంకా డేటా ఎన్క్రిప్ట్ చేయలేదండి దాంట్లో. జస్ట్ మీకు చూపించడానికి ఈరోజు పొద్దున్న క్రియేట్ చేసి డిప్లాయ్ చేశాను అనమాట. అది AWS లో డిప్లాయ్ చేసింది. ఓకే, ఎనీవన్ రిజిస్టర్ ద డేటా, సో ఐఎమ్ గెటింగ్ ద డేటా. ఓకే, గణేష్ 1 2 3 4 5. ఎస్ సార్, రిజిస్టర్. మీ డేటా ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇక్కడ నా డేటాబేస్ లో డేటా వచ్చిందా లేదా? వచ్చింది కదండి. యాడ్ చేయండి, ఇంకా యాడ్ చేయండి. ఉమ్, ఇంకా యాడ్ చేయండి, రిజిస్టర్ అవ్వండి, చాలా మంది అందరూ రిజిస్టర్ అవ్వండి. వెంకీ 98765. ఐ హావ్ నాట్ ఎన్క్రిప్టెడ్ డేటా అండి, జస్ట్ మీకు చూపించడానికి అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది. ఎన్క్రిప్షన్ చేస్తే మీకు కనిపిస్తుంది డేటా అంతా. ఇంకా ఎవరు యాడ్ చేశారు? చందన @223. వెరీ గుడ్. నెక్స్ట్, ప్రోడక్ట్స్ ఓపెన్ అవుతున్నాయా? ప్రోడక్ట్స్ ఓపెన్ అవ్వట్లేదా? అభిలాష్ గౌడ్. ఓకే, భవానీ @1. ప్రోడక్ట్స్ ఓపెన్ కాలేదా? లాగిన్ అవ్వండి. అంటే ప్రోడక్ట్ లిస్ట్ వచ్చింది కదా, జస్ట్ లిస్ట్ వచ్చింది కదా, వెరీ గుడ్. ఓకే, దినేష్ @54312102995. ఓకే, అంతే, అంతే, అది చిన్న ప్రాజెక్ట్ చేశానండి అంతే, మీకు చూపించడానికి అంతే. ఓకే, జస్ట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ అది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఎక్కడున్నారు చెప్పండి. వేర్ ఆర్ యూ? మీరు ఎక్కడున్నారు చెప్పండి. మీరు హైదరాబాద్లో ఎక్కడో లొకేషన్లో, హైదరాబాద్లో ఎక్కడో ఉన్నారు, నాకు తెలియదు. నేను మీకు లింక్ ఇచ్చా, మీరు లింక్ డేటా యాడ్ చేస్తున్నారు, నా ల్యాప్టాప్ లోకి డేటాబేస్ లోకి డేటా వచ్చిందా లేదా? చెప్పండి. చెప్పండి. మణి, రచన, వైష్ణవి, నవ్య, దినేష్ వచ్చిందా లేదా నా డేటాబేస్ లో? మీరు అక్కడ యాడ్ చేస్తుంటే నా డేటాబేస్ లోకి వచ్చింది. అదే ఫుల్ స్టాక్ అప్లికేషన్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, నేను ఏం చేస్తా అంటే, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ మై డేటా. స్మార్ట్ ఫోన్ నుంచి ఏం చేస్తా అంటే, హ్మ్, ఒక్క నిమిషం ఆగండి. సో స్మార్ట్ ఫోన్ నుంచి, అది గ్రేడియంట్స్ సార్, గ్రేడియంట్స్ అది జావా స్క్రిప్ట్ యూజ్ చేయాలి. గ్రేడియంట్స్ అది CSS ఇంకా యానిమేషన్స్ యూజ్ చేయాలి. ఓకే, మీకు టెలివిజన్ ఫోటో వస్తుంది కదా, ఎంత వచ్చింది ప్రైస్ అక్కడ? ప్రైస్ ఎంత వచ్చింది చెప్పండి అక్కడ? 30,000 వస్తుంది అందరికి. ఒకసారి మెసేజ్ చేయండి నాకు, ఎంత వస్తుంది టెలివిజన్ ప్రైస్, ఎంత వస్తుంది ఇన్ డాలర్స్ సార్? ఎంత వచ్చింది? 30,000 ఎంత వచ్చిందా? 30,000, రైట్. ఓకే, వాట్ ఐల్ డూ వాట్ ఐల్ డూ ఐల్ కీప్ హియర్ 459 అని పెడుతున్నా, 459.99 అని పెట్టా. ఓకే, 459.9 అని పెట్టి ఐఎమ్ అప్డేటింగ్ హియర్. అప్డేట్ చేస్తాను, అప్లై చేస్తా. ఒక్కసారి ఒక్కసారి రిఫ్రెష్ చేయండి అక్కడ, రిఫ్రెష్ చేయండి. కమాన్, రిఫ్రెష్ చేయండి. ఎంత వచ్చిందండి? 459 వచ్చిందా లేదా?
459 వచ్చిందా లేదా? ఎస్. ఎస్, అదే ఫుల్ స్టాక్ అప్లికేషన్. నాకు బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ జావా కనెక్ట్ అయి ఉంది. ఓకే. రైట్. సార్ ఇక్కడ డేటాబేస్ లో యాడ్ చేయడం కాదు సార్, నేను ఏం చేస్తా అంటే, ఓకే, వాట్ ఐ డూ ఈస్, నేను అడ్మిన్ లాగిన్ చేస్తా సార్. అడ్మిన్ లాగిన్కి వెళ్ళి నేను ఏం చేస్తా అంటే, అడ్మిన్ లాగిన్కి వెళ్ళి నేను ఇక్కడ మోడిఫై చేస్తాను. నాకు ఇక్కడ డేటా వచ్చింది. ఓకే. టెలివిజన్ నుంచి స్మార్ట్ టెలివిజన్ అని పెడుతున్నా. ఇక్కడ నేను డేటా యాడ్ చేస్తున్నా. స్మార్ట్ టెలివిజన్ అంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్ డేటా కంట్రోల్ చేస్తున్నాడు. ఇక్కడ అప్డేట్ చేస్తున్నా. డేటా అప్డేట్ అయింది. ఒకసారి రిఫ్రెష్ చేయండి. మీరు రిఫ్రెష్ చేయండి అక్కడ. రిఫ్రెష్. రిఫ్రెష్ కమాన్. వచ్చిందా లేదా? స్మార్ట్ టెలివిజన్ వచ్చిందా లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ గోయింగ్ టు డిలీట్, ఐఎమ్ గోయింగ్ టు డిలీట్. నేను ప్రోడక్ట్ డిలీట్ చేశా. రిఫ్రెష్ చేయండి అక్కడ. రిఫ్రెష్ చేయండి. నేను ప్రోడక్ట్ డిలీట్ చేశా అక్కడ. డిలీట్ అయిందా లేదా? వెరీ గుడ్. ఎస్ సార్. సార్ ఇదే సార్, ఇదే సార్ వెబ్ అప్లికేషన్. ఓకే. ఇదే వెబ్ అప్లికేషన్ అండి. ఇలా చేస్తేనే యు ఆర్ గోయింగ్ టు గెట్ జాబ్స్ అండి, లేకపోతే మీకు జాబులు రావు. ఓకే. జాబ్స్ రావు. ఈ థింగ్స్ అన్ని మేమే నేర్పిస్తాం. ఇక్కడ ఎవ్వరు నేర్పియరు. ఓకే. ఇన్స్టిట్యూట్లో ఎక్కడ మేమే నేర్పిస్తామండి అన్ని. ఓకే. హౌ టు కనెక్ట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. అది ఎక్స్ప్లెయిన్ చేసేంత యూనిట్ 6 months సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఓకే. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ హావ్ క్రియేటెడ్ వన్ జావా అప్లికేషన్ కనెక్టెడ్ టు డేటాబేస్. ఐ హావ్ డిప్లాయిడ్ డేటాబేస్ అండ్ జావా అప్లికేషన్ ఇన్ అమెజాన్ అనమాట. అమెజాన్ ఏడబ్ల్యూఎస్ లో డిప్లాయ్ చేస్తే ఏపీ లింక్ క్రియేట్ అవుతుంది. ఆ ఏపీ లింక్ మీకు కనెక్ట్ చేసి మీకు ఇస్తున్నాను అనమాట. ఓకే. రైట్. వెంకట్రావు థింగ్స్ అన్ని కావాలంటే యూ హ్యావ్ టు లర్న్ సో మచ్, యూ హ్యావ్ టు లర్న్ సో మచ్. ఓకే. దిస్ ఈజ్ వాట్ వెబ్ అప్లికేషన్. ఒక ఐడియా వచ్చిందా అండి? ఈరోజు ఒక ఐడియా వచ్చిందా లేదా? చెప్పండి. కమాన్ ఆన్లైన్. సాఫ్ట్వేర్ ఏంటంటే అర్థమైందా అండి? అర్థమైందా? సాఫ్ట్వేర్ అంటే దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ అండి. దిస్ ఈజ్ సాఫ్ట్వేర్. మీరు కాలేజెస్ లో చేసేది సాఫ్ట్వేర్ కాదు. ఓకే. దిస్ ఈజ్ సాఫ్ట్వేర్. నువ్వు కంట్రోల్ చేస్తే పక్కనోడికి ఇంపాక్ట్ పడాలి. అర్థమవుతుందా? ఓకే. దిస్ ఈజ్ రియాలిటీ సార్. ఇదే రియాలిటీ సార్. నేను రియాలిటీ మాట్లాడతా సార్. అర్థమవుతుందండి? సో దిస్ ఈజ్ రియాలిటీ. ఇదే సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇదే అర్థం. ఓకే. ఎందుకంటే కాలేజెస్లో ఇవన్నీ చెప్పరండి. కాలేజెస్లో చెప్పరు. ఈ ఈ థింగ్స్ చేస్తేనే దెన్ యూ కెన్ సక్సెస్ఫుల్లీ. మన అజెండా, ఫైనల్ అజెండా ఏమనుకున్నాం మనం? హౌ టు గెట్ జాబ్ అనుకున్నాం కదా. సో హౌ టు క్రాస్ సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నాం కదా. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అజెండా. ఓకే. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఎజెండా. ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికి అర్థం కాదండి, ఎందుకంటే మనకి నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఐటీ వాళ్ళకి అయితే అర్థం అవుతుంది కానీ నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు కదా, అర్థం కాదు. సో దిస్ ఈజ్ అవర్ ఎజెండా. సో హౌ టు క్రాక్ సాఫ్ట్వేర్ జాబ్స్. యూ హ్యావ్ టు మేక్, యూ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. యూ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ స్టాక్. ఓకే. యూ హ్యావ్ టు నో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్, డేటాబేస్ డిప్లాయ్మెంట్, టెస్టింగ్. ఓకే. యూ హ్యావ్ టు బిల్డ్ అప్లికేషన్స్. దానిలో మళ్ళీ ఏ అప్లికేషన్స్? యూ హ్యావ్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేశాక ఈ 3 tier ఆర్కిటెక్చర్స్ ఫాలో అయ్యి హ్యావ్ టు షో సమ్ డేటా. అండ్ ఫైనల్లీ హ్యావ్ టు హ్యావ్ ప్రాజెక్ట్స్. ఓకే. ప్రాజెక్ట్. ఇది చేస్తేనే ఇది చేస్తేనే సక్సెస్ఫుల్ గా యూ విల్ ల్యాండ్ జాబ్. నో డౌట్. అంతే సార్. కాలేజెస్ లో లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ తప్ప ఏం చెప్పారు సార్. నో డౌట్ సార్ దాంట్లో. అవి చెప్పడం కూడా కొన్ని కాలేజెస్ లో ఎక్కువ సార్. ఓకే. అందుకే మేము వచ్చి మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, ఎందుకంటే మీకు రియాలిటీ చూపించాలి కదా. ఓకే. మీకు రియాలిటీ చూపించాలి కదండి. సో మీ ముందే కోడ్ రాసా. అర్థమవుతుందా? మీ ముందే డిప్లాయ్ చేసా. మీ ముందే అన్ని చేసా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేదర్ దెన్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా మీ కెరియర్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కమన్ ఆన్లైన్.
Come on online. Any doubts? Any doubts? Can I stop the screen? Stop just the. I'm stopping recording also. Any personal